హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టమాటో బాత్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ టమాటో బాత్ టిఫిన్ అంతా చేసుకుని ఇంకా దేవుని రూమ్ అంతా కంప్లీట్గా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దేవుని రూమ్ టిప్స్ కూడా ఇస్తాను. అంత నేను ఎట్లా క్లీన్ చేసుకొని ఎట్లా అన్నీ చేసుకుంటాను అనేసి అన్ని టిప్స్ కూడా ఇస్తాను, చూడండి. ఇప్పుడు టిఫిన్ వచ్చేసి టమాటో బాత్కి ఏమేమి కావాలనేసి చూద్దాం రండి. టమాటా బాత్కి ఏమేమి కావాలంటే పచ్చిమిరపకాయ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఎర్రగడ్డ, కొంచెం కారం పొడి, ధనియాల పొడి, పలావ్ స్పైసెస్, కసూరి మేతి, మొగ్గు, చెక్క, లవంగము, పలావాకు, చికెన్ మసాలా కొంచెము, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవంతా కావాలా. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే ఏమీ రుబ్బే పని ఏమీ లేదు. మామూలు తిరుగుబాతుకు వేసుకున్నట్లు వేసుకొని చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పలావ్ స్పైసెస్ వేసుకొని కొంచెం అది వేయించుకోవాలి. దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతా నూనెలోకి దిగాల, స్మెల్ అనేది బాగుంటుందని దాన్ని వేయించుకున్నాను. అది వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకున్నాము. ఎర్రగడ్డని కూడా అంతే గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలా. ఎర్రగడ్డ పచ్చివాసన పోయే వరకు. అది వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా చిటపట అని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. బాగా గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుంది. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు నూనెలోనే బాగా వేయించుకున్నాము. బాగా వేయగలేమంటే ఇవైతే మనం ఏమి అట్లే రుబ్బుకుండా ఎంత వేసుకుంటున్నాం కదా, అట్లే వేసుకొని చేస్తేనే బాగుంటుంది. 10 నిమిషాలు సారీ చేసేకైతే. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసుకున్నాము. పచ్చిమిరపకాయ కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలా. మీకు కారం ఎంత కావాలో తగినంత వేసుకోండి. పచ్చిమిరపకాయ కారం పొడి కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పుదీనాకు, కొత్తిమీర అది ఆకు బాగా కడిగి కోసి పెట్టుకోండి, దాంట్లోకి వేసుకున్నాను. అది నూనెలో వేయించుకోవాలా. నూనెలో వేగిన తర్వాత టమాటో వేసుకున్నాము. టమాటో బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలా, మెత్తగా అయిపోతుంది అట్లా. టమాటో బాత్కి ఇది బాగా మగ్గిపోతేనే టేస్ట్ అనేది. మళ్ళీ కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, కొంచెం చికెన్ మసాలా 3 వేసుకొని దాన్ని కూడా కొంచెం నూనెలోనే వేయించుకోవాలా. అట్లా ఫ్రై చేసిన మరి అట్లే తిప్పుతా అంటే వేగిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక పక్కన ఉడికి నీళ్ళు పెట్టుకున్నాను. బియ్యం ఎంత కావాలంత కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాను. కడిగేసి బియ్యంని తగినంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పుని దాంట్లో కలిపెట్టేసి కాంచి పెట్టుకోండి. ఉడికి నీళ్ళు బియ్యం ఎంత ఉంటుందో అంత 2 అంతలు నీళ్ళు పెట్టుకోండి. ఆ నీళ్ళు ఉడికి నీళ్ళు దీంట్లోకి వేసుకున్నాము. పలావ్కి, టమాటో బాత్కి, బిర్యానీకి ఇట్లా దాంట్లోకి ఉడికి నీళ్ళు వేసుకుంటేనే మేలు. బిర్యానీ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ అంటే బిర్యానీ అయిపోతుంది నిజంగా. ఇది చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నీళ్ళు ఉడుకుతా ఉంది. ఉడికి నీళ్ళు వేసుకోండి, దాన్ని బట్టి బిర్యానీ ఉడికిపోతుంది. కడిగేసి నానబెట్టుకోండి. బియ్యం వేసుకొని విజిల్ మూత పెట్టుకొని ఒకే విజిల్ కొట్టేసుకుంటే చాలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అనేసి. టమాటో బాట్ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి చాలా అవసరం లేదు, ఏమి లేదు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇదైతే మీరు చేసుకొని ట్రై చేయండి, ఎట్లుంది అనేసి చెప్పండి నాకు. దానికి పెరుగు పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చేసుకున్నాను నేను అది కూడాను, పెరుగు పచ్చడి. ఇప్పుడు వచ్చేసి దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకుందాం అనేసి దేవుని సామాన్లు అంతా ఎత్తుకుంటాను. దానికి పెట్టిండే పూలన్నీ తీసుకునేద్దాము. పూలన్నీ తీసుకునేసి మామూలు ఉంది కదా తులసి చెట్టు, రేపు అది తులసి చెట్టు కూడా ఎట్లా వేసుకుంటాను చూపిస్తాను. దేవుడి సామాన్లు అన్నీ తీసి పెట్టుకునేసినాను. ఇప్పుడు దేవుడి సామాన్లు కడిగేదానికి మామూలు నేను చెప్పిన నా బ్లాగ్లో ఒకసారి వచ్చేసి ఏమేమి కడుగుతానని, దీంట్లో కూడా అలాంటి ఒకసారి చెప్తాను. కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళకి విమ్ లిక్విడ్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవచ్చు, లేదా నిమ్మపండు వేసుకోవచ్చు. వేడి నీళ్ళకి దేవుడి సామాన్లు పెట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడిసేయాల. ఆ లోపల దేవుని రూమ్ క్లీన్ చేసుకొని వచ్చే లోపల అది కూడా నానింటాయి. మళ్ళీ దేవుని రూమ్ అంతా తుడుచుకునేదానికి దీంట్లో నీళ్ళు పెట్టుకొని దాంట్లో కొంచెం గంజరం వేసుకుంటాను నేను. గంజరం వేసుకొని ఆ నీళ్ళనే తుడుచుకుంటా. దేవుని రూమ్ అంతా శుద్ధి అయినట్లు అవుతుంది, నీళ్ళు క్లీన్ అయినట్లు అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంట్లో. ఇది మొత్తం అంతా తేమ బట్ట ఎత్తుకొని అంతా తడి పెట్టుకొని తుడుచుకునేస్తాను నేనైతే. క్లీన్ చేసినోడంతా 15 డేస్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం పూజలు చేసుకునేస్తే వచ్చేసేదండి, మనం చేసే క్లీన్ బట్టి ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది. ఆడ దుమ్ములు దుట్టులు అనేది ఉంటే కన్నా మనకి ఇప్పుడు ఉండేలేదు. మనం చేసే క్లీన్ బట్టి ఉంటుంది మన ఇల్లు ఎట్లా నీట్గా ఎంత అందంగా ఉంది అనేసి. మొత్తం అంతా తుడుచుకొని అంతా క్లీన్ చేసుకునేసి దుమ్ము గూడులు ఏమి ఉండకూడదు ఇంట్లో అయితే. ఇప్పుడు డోర్లు తని ఇంకా అన్నీ తుడుచుకునేస్తాను నేను.
అన్ని దేవుడు రూమ్ టైల్స్ కింద నేల గీల అంతా ఫస్ట్ అన్ని నేల తుడుచుకుని వెళ్ళిపోయినాను. పైన వరకు ఇంకా కిందకి రావాలా అంతా తుడుచుకునేసి ఇప్పుడు చూడండి ఫోటోలు పెట్టేతావు అంతా తుడుచుకునేస్తాను. మళ్ళీ దీన్ని నేల కింద అంతా తుడుచుకునేస్తాను. ఇదంతాను అంతా క్లీన్ అయ్యి తుడిచేయని ఇంకా క్లీన్ అయింది చూడండి. ఫుల్ మొత్తం ఎంత నీట్గా క్లీన్ చేసేసాను అనేసి 15 years వన్స్ అన్నా ఇట్లా క్లీన్ చేసుకోండి. ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడాను ఇల్లు అనేది నీట్గా ఉంటే మనకి మనము ఇల్లు మనసు కూడా అంతే నెమ్మదిగా ఉంటుందండి. మోటివేషన్ బ్లాగ్ కావాలంటే ఒకసారి ఎప్పుడన్నా చేస్తాను నేను. ఇదైతే దేవుడి సామాన్లు కొంచెం నానిండయి. పితాంబరము కొంచెము సబీన్ వేసుకుంటాను. మీరు కావాలంటే ఉత్త సబీన్లోనే కూడా తోముకోవచ్చు. ఇట్లా నానబెట్టేస్తే చూడండి కడిగి చూపిస్తాను. నేను ఎంత నీట్గా ఎంత వచ్చిందంటే 15 days వరకు దేవుడి సామాన్లు అట్లే పెట్టుకోవచ్చు. అట్లే ఉంటాయి, ఏమీ చేంజెస్ అయ్యలేదు. నెలసరి వచ్చినప్పుడు ఒక వారం అట్లా లేట్ అయిపోతుంది. అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అంత ఉరిసేసి 15 days వరకు అట్లే పెట్టినా కూడా ఏమైనా చేంజ్ చేయలేదు. చూడండి కొత్తగా తెచ్చినట్లు ఎట్లుంది అనేసి ఎంత నీట్గా అయింది అనేసి నేను అట్లే తోమి కడుక్కునే వెళ్ళా. కలిసి కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వాష్ అయింది అనేసి. చూడండి మనం ఏమి గట్టిగా ప్రెస్ చేసి తోమే పని కూడా లేదు. సబ్బిన పొడి వేసుకొని ఇట్లా అంటేనే అయిపోతుంది. చూడండి చూపిస్తాను ఫస్ట్కి ఇప్పుడుకి ఎట్లా వచ్చింది అనేసి. మళ్ళీ అన్నీ కడుక్కొని వచ్చేసి ఇంకా తడి లేకుండా నీట్గా తేమ అద్దు పెట్టి తుడుచుకునే ఇలా బాగా తేమ అనేది ఉండకూడదు. ఆ తుడుచుకునే ఇంకా ఫోటోలు అంతా తుడుచుకుంటాను. నెలసరి అయిన తర్వాత మనం అట్లా దేవుని పూజ అంతా చేసుకోకూడదు కదా, అందుకే పాలు వేసుకొని ఫోటోలు అనేది తుడుచుకోవాలి. అప్పుడు అనేది క్లీన్ అవుతుంది. పసుపు కుంకుమ కూడా అంతే, ఎప్పుడు గిన్నెలు ఇంకానే ఉండాలా, ఖాళీగా ఉండకూడదు ఎప్పుడు కూడా అంతే. పసుపు కుంకుమ గిన్నెలకు కూడా పసుపు గిన్నెలు నింపుకుంటాను. ఇట్లా ఎప్పుడు నింపుగానే ఉండాలా. నేనైతే 2 పెట్టుకున్నాను. ఒకటి దేవునికి మాత్రమే వాడతాను, ఇంకేమిటికి వాడలేదు. ఇంకోటి బయటంతా కడప మనకంతా పెట్టేదానికి ఎవరైనా పసుపు కుంకుమకి వస్తే ఇంకోటి పెట్టుకున్నాను. అట్లా 2 సెట్ పెట్టుకున్నాను. మీరు కూడా అట్లే పెట్టుకోవాలా. కామాక్షమ్మ దీపం చూడండి ఎంత అందంగా అలంకరించుకున్నాను. కామాక్షమ్మ దీపం ఉంటే ప్రతి ఒక్కరూ ఇట్లా అలంకరించుకోవాలి ఇల్లు అనేది. ఇంతే నీట్గా ఎంత బాగుందో చూడండి, కలకల ఆడుతూ ఉండాలి ఎప్పుడు కామాక్షమ్మ దీపము. అంత వెనక ముందరంతా పసుపు కుంకుమ గంధము అంతా పెట్టుకొని అంతా రెడీ చేసుకున్నాను. కలశము అంతా పెట్టుకుంటా ఉన్నాను. కలశంలోకి పసుపు కుంకుమ వేసుకోవాలా, ఆకులు పెట్టుకోవాలా. తమలపాకులు నేను పెట్టుకునే లేదు, అదైతే బిరిన 3-4 దినాలకే వాడిపోతాయి. మా ఇంట్లో ఎండ చాలా, అందుకే నేను ఎప్పుడూ దాసవాళ మొక్కలు పెట్టుకుంటా. అదైతే ఒక వారం వరకు ఏమీ వేయలే. దానికి పసుపు కుంకుమ పెట్టుకోండా. కామాక్షమ్మ దీపం కింద ఏం పెడతానంటే కొంచెం అక్షింతలు 1 రూపాయి కాయను కంపల్సరీగా వేసుకుంటే నేను. మిగిలిన ఎన్ని దీపాలు ఉండే అన్ని దీపాలకి కిందను ప్లేట్ పెట్టుకొని దాంట్లోకి అంతా పసుపు కుంకుమ అంతా పెట్టుకొని దేవుని రూమ్ అంతా మొత్తంగా రెడీ చేసుకున్నాను. ఈ పూలు గీలు అన్నీ పెట్టుకొని సాయంకాలం టైంలో దీపం పెట్టుకుంటాను. దేవుని సామాన్లు కడిగిన ఇంకా అట్లే ఖాళీగా పెట్టకూడదు. దేవుని రూమ్ని చిన్నగా 2 దీపాలన్నా వెలిగించుకోవాలా పూలు పెట్టుకొని. ఇవి సింపుల్గా నేను ఇట్లా పూజ చేసుకోండా. మళ్ళీ మరుసనాటికి వారం అనేది చేసుకుంటాం కదా, అప్పుడు నీట్గా పూలంతా నిండుగా పెట్టుకొని చేసుకోవచ్చు. దేవుడి సామాన్లు కడిగినప్పుడు అయితే మనము దేవుని రూమ్ అట్లే ఖాళీగా పెట్టుకోవద్దండ. కొంచెం ముందుగానే కడుక్కొని ఒక దీపమన్నా పెట్టండి ఇంట్లో, అట్లే విడియదండి దేవుని రూమ్ ఖాళీగా. పూజ అంతా కంప్లీట్గా అయింది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని మరుసటి నాటికి పూజ సామాన్లు అన్నీ కావాలి కదా వారం చేసే నాటికి, అవన్నీ తెచ్చుకున్నాను నేను. అవన్నీ తెచ్చుకొని ఇంటి దగ్గరికి గణేష వేరే దేవుడు అన్నీ వచ్చినాయి. పటాకీలు అంతా కడుతుంటే అది ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను. చూడండి ఇది గణేష్ ఎంత అందంగా ఉందో. మా ఏరియాలో కూర్చోబెట్టిండ్రి. ఈసారి ఇంకా ఇప్పుడు కుక్క పెట్టినారు మా ఏరియాలో. ఒక వారం లేట్ అయింది ఇంకా ఎందుకంటే పూల రేట్ అన్నీ తక్కువ అవుతాయి అనేసి ఇక్కడ ఒక వారం లేట్గానే కూర్చోబెడతారు. అందుకే ఇది క్లిప్పింగ్ తీసుకున్నాను. కొంచెం ఫాస్ట్గా పెట్టినాను, మీరు చూడండి అనేసి మొత్తం అంతా క్లిప్పింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నిమజ్జనం చేసేదానికి తీసుకుపోతున్నారు గణేష్ అని. 3 రోజులు అయితే పెట్టినారు. చాలా అందంగా చేశారు. హోమాలు గిమాలు అన్నీ చేసేసి చాలా బాగా అయితే చేశారు. మళ్ళీ ఇంకొక దేవుడు ఊరమ్మ అన్నమ్మ దేవుడు అనేసి ఆయమ్మను కూడా తీసుకొని వచ్చిండ్రి పక్క రోడ్లో. మా ఏరియా కూడా వచ్చింది. మేము కూడా పోయి పూజ. ప్లీజ్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.